హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మా తోటలో ఉన్నటువంటి మొక్కలను కొన్నిటిని ఒక చిన్న వీడియో చేశానండి మీకు చూపించడం కోసం. చూడండి, రకరకాల కలర్స్ మందారాలు ఉన్నాయండి. ఇంకా ఫ్లవర్ డెకరేషన్కి వాడతారు చూడండి, ఇది హెల్కోనియా అంటారు. ఇది ఉంది. తర్వాత చెరకు వేసామండి. ఈ చెరకు కూడా కొద్దిగా వేసాము సరదాగా అనమాట. ఇది కూడా చాలా తీపిగా ఉంది, బాగుంది. ఇంకా తమలపాకులు చూడండి, అది నేల మీదంతా స్ప్రెడ్ అవడమే కాకుండా కొబ్బరి చెట్టు ఎక్కేసి ఎంత పై వరకు వెళ్ళిపోయిందో చూడండి. చాలా పెద్దగా ఎదిగిందనమాట. కింద నేల మీద పెరిగింది, పైన కొబ్బరి చెట్టు కూడా ఎక్కేసి చాలా బాగా పెరిగింది. తర్వాత ఇది చెట్టు సంపెంగ అంటారండి, చాలా మంచి వాసన వస్తాయి. ఈ చెట్టు కూడా చాలా పెద్దగా ఎదుగుతుంది, పొడవుగా చూడండి. తర్వాత వామ్ అండి, ఇది వామాకు మనకి అజీర్ణానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఒక టబ్లో వేసాము ఈ వామాకుల్ని, చూసారు కదా. నెక్స్ట్ ఇది బొప్పాయి అండి. ఈ బొప్పాకాయలు ఎప్పుడైనా మీరు తెచ్చుకునేటప్పుడు బజార్ నుండి కోలగా ఉన్నటువంటి ఈ కాయల్ని తెచ్చుకోండి. ఇవి చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. రౌండ్ వాటికంటే కూడా ఇవి బాగుంటాయి. ఇలాగే జామ పిందెలు చూడండి. ఆ తర్వాత అరటి చెట్లు ఉన్నాయండి. అరటి చెట్లు కూడా రకరకాలు ఉన్నాయి. అమృతపాణి ఉంది, ముక్రీలు అంటారు అవి ఉన్నాయి కదా, అవి ఉన్నాయి. తర్వాత చక్కెరకేళి ఉంది, ఆకుపచ్చ అరటి ఉన్నాయి, కూర అరటి ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. ఇలా బీరపాదు కూడా ఇప్పుడే చిన్నగా పూత పిందె స్టార్ట్ అయిందండి. ఇది నల్ల పసుపు, కస్తూరి పసుపు, దుంప పసుపు, ఇలా మామిడి అల్లం, ఇలా రకరకాలుగా అక్కడ కొంచెం వేసాం. ఇవి తాటిపళ్ళు అండి. ఇంక ఈ తాటిపళ్ళు అయితే తేగలు వస్తాయి కొన్నాళ్ళు పోతే. ఇవేమో రాలిపోయిన కొబ్బరికాయలన్నింటినీ కూడా ఇలా వేసాము. ఇవి పోయిన దగ్గరలా వేస్తారు, లేదా ఎవరైనా కావాలంటే కూడా ఈ కొబ్బరి మొక్కలు ఇస్తారు. ఇదేమో కర్రపెండలం అండి, సీతాఫలం. ఈ కర్రపెండలం కూడా చాలా మంచిదండి. ఇది కూడా ఈజీగా బ్రతుకుతుంది, కొమ్మలు వేస్తేనే వచ్చేస్తుంది. ఇదేమో మనీ ప్లాంట్ అండి, బాహుబలి టైప్లో చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చేసి చాలా పొడవుగా వెళ్ళిపోయిందండి. కొబ్బరి చెట్టును అల్లుకొని చూడండి ఎంత పై వరకు వెళ్ళిపోయిందో. ఒక్కొక్క ఆకు వేస్తరాకు ఉన్నట్లు ఉన్నాయి చూడండి, చాలా పెద్దగా. ఇవేమో క్రోటన్స్ అండి. ఇవి ఎప్పుడో 20 years బ్యాక్ తోటలో వేస్తే, ఒక్కటి వేస్తే మొత్తం అదంతా కూడా స్ప్రెడ్ అయిపోయి చాలా మొక్కలు ఉన్నాయండి. తర్వాత ఇదేమో కృష్ణ తామర అంటారు, మెట్ట తామర అంటారు, చూసారా. ఇది కూడా అందంగా ఉంటుంది. ఇంక ఇవేమో బీన్స్ అండి, రెడ్ కలర్ ఉన్నాయి, గ్రీన్ కూడా ఉన్నాయి. ఇవి కూడా టబ్స్లో వేసి పెట్టాము తోటలోని. రెడ్ కలర్ లాంగ్ బీన్స్ అనమాట. ఇదేమో ఇండిగో, నీలి ఆకుల చెట్టు అంటారు కదా, అది. తర్వాత చూడండి టబ్స్లో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి. ఇదేమో ఇక నేల మీద పాకినటువంటి ఈ ఎర్రటి ఆకులు, ఇది చిలకడ దుంప అండి, బీట్రూట్ టైప్లో ఉంటుంది. ఇది గోంగూర కూడా బాగా వచ్చిందనమాట. ఇది ఇంకా 2 పొట్లకాయలు చూడండి, ఎక్కడో చిటారు కొమ్మని వెళ్ళిపోయింది తీగ. 2 జంట కవుల్లాగా 2 కాయలు వచ్చాయండి పొట్ల, పిచ్చుక పొట్లకాయలు అనమాట ఇవి, చిన్నవి. ఇదేమన్నా కింద వేసినటువంటి పుదీనా అండి, ఇది కూడా బాగా స్ప్రెడ్ అయింది. కొంచెం వేస్తే కింద పుదీనా అంతా చూడండి, ఇదంతా కూడా పుదీనానే. తర్వాత ఇవేమో సపోటా, తర్వాత పారిజాతం, ములగ చెట్లు, బత్తాయి, గిన్నెమాలతి, బత్తాయి చెట్లు, గిన్నెమాలతి, ఇవన్నీ సపోటా. ఇంకా ఇది చిక్కుడు, మనం వేయకుండానే లాస్ట్ ఇయర్ వేసినటువంటి ఆ గింజలు రాలి మళ్ళీ మొలకలు వచ్చాయండి. ఇది ఒక బీరపాదు.